హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగుల ఆవేదన లేఖ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా అయితే మారిందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక సంబరాలు గ్రేట్, మరి సమస్యల మాటేమిటి? నష్టపోతున్న వేలాది కోట్ల రూపాయల బెనిఫిట్స్ మాటేమిటి? సంబరాల మీటింగ్లో ప్రశ్నించండి. ఇక బిర్యానీ వద్దు, బాకీ పడ్డ బకాయిలు అడగకండి, థ్యాంక్ యూ అబౌట్ ఇట్. ఇక సంబరాలు చేసుకుంటున్నటువంటి 20,000 మంది ఉపాధ్యాయులతో పాటు సంబరాలకు వెళ్ళని మరో 1,00,000 మంది ఉపాధ్యాయులు, 2 లక్షల మంది ఇతర శాఖల ఉద్యోగులు, ప్రతి ఒక్కరూ కూడా నెలకి కనీసం 25,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు కూడా నష్టపోతున్నారు. అయ్యా, వారికి చాలు 5 వరాలు, పాంచు పటాక. 5 డిఏలు రాక ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి నెల 10,000 నుండి 20,000 రూపాయల వరకు కూడా నష్టపోతున్న వందల కోట్ల రూపాయల మాటేమిటి? ఇక పిఆర్సీ 2023 పీరియడ్ కాలం 1 సంవత్సరం పూర్తయినప్పటికీ ఇచ్చే ఊసే లేదు. ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి నెల కనీసం 20,000 నుండి 30,000 రూపాయల వరకు కూడా నష్టపోతున్న కోట్ల రూపాయల మాటేమిటి? ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల బిల్లులు తమ అకౌంట్లో జమ కాకుండా అనేక కారణాల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఉపాధ్యాయులు మాటేమిటి? వారైతే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అమలు ఎప్పుడు? 30 నుంచి 35 ఏళ్ల సర్వీస్కు పైగా ఉద్యోగం వెలగబెట్టి ప్రభుత్వానికి ఊడిగం చేసి రిటైర్మెంట్ డబ్బులపై ఎన్నో పథకాలు వేసుకున్నటువంటి ఉపాధ్యాయులకు నెలల తరబడి వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఇక వారి పరిస్థితి ఏమిటి? ఉద్యోగ ఉపాధ్యాయులకు వారి అర్హత మేరకి ఖచ్చితంగా రావాల్సిన ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి నష్టపోతున్న వేలాది కోట్ల రూపాయలను వారికి అందజేసినప్పుడే సంబరాలకు ఓ అర్థం ఉంటుంది. మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేస్తామని కోటి ఆశలతో గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం కళ్ళబుల్లి మాటలతో కాలయాపన చేస్తే రాబోయే కాలంలో తమ తడాకా ఏమిటో చూపిస్తాం. మరి మనం ఉచితంగా అప్పనంగా ఏమీ అడగటం లేదు. మాకు రావాల్సినటువంటి న్యాయంగా ఇవ్వాల్సిన బాకీ సకాలంలో ఇస్తే చాలు. త్వరలో ఇవన్నీ పరిష్కరించి 3 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు దాదాపుగా 15 లక్షల మంది అందరితో అంగరంగ వైభవంగా కనివిని ఎరుగని రీతిలో అయితే సత్కరించుకుంటాము. ఇవన్నీ కూడా మా సమస్యలు పరిష్కరించండి అంటూ ఉద్యోగుల ఆవేదన లేఖ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిందండి. ఈ విషయం ప్రభుత్వం గుండెల్లో గుబులుగా అయితే ఉంది. మీకు ఈ సమస్యలని పరిష్కరించడానికేమో ఆర్థికంగా డబ్బుల సమస్య అయితే ఉంది. అంటే ఆర్థికంగా డబ్బులు లేవు అని చెప్పి చంద్రబాబు గారు అయితే మొన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సూపర్ 6 పథకాలు అయితే చెప్పాం, కానీ ఆర్థికంగా చూస్తే భయం వేస్తుంది అని చెప్పి ఉద్యోగులకు కూడా అనేక హామీలు ఇచ్చాము. ఈ విధంగా ఖజానాలో డబ్బు లేకపోవడం బాధాకరం అని చెప్పి ఆయన ఆవేదనను అయితే వ్యక్తం చేశారు. మొత్తానికైతే ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుందండి. ప్రభుత్వం గుండెల్లో గుబులైతే మొదలైందని చెప్పుకోవాలి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.